హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్, అలాగే ఫోర్త్ సెమిస్టర్, అలాగే సిక్స్త్ సెమిస్టర్ గురించి కూడా మనకి అఫీషియల్ సర్క్యులర్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ముందుగా మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అనేది క్లియర్ గా అయితే మనకి రిలీజ్ అయితే చేశారనమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి అప్లోడింగ్ ఏ స్టూడెంట్ డేటా బై ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో మీ కాలేజీలో అయితే మీరు విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాలేజీ ప్రిన్సిపల్సే మనకి ఈ స్టూడెంట్ డేటా అనేది ఆన్లైన్ అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో డేట్స్ వచ్చేసి మనకి మార్చ్ 21 నుంచి అలాగే ఏప్రిల్ 2 వరకు అయితే మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే మనకి రిలీజ్ అయితే చేశారనమాట. ఆ డేట్ మధ్యలోనే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎగ్జామినేషన్కి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ది క్యాండిడేట్ వితౌట్ ఫైన్. వితౌట్ ఫైన్తో మనకి ఏప్రిల్ 2 వరకు అయితే మనకి టైం అయితే ఉందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు పే చేయాలనుకుంటే వితౌట్ ఫైన్తో మనకి ఏప్రిల్ 2 వరకు అయితే మనకి టైం అయితే ఉంది. అలాగే మీరు కనుక ఏప్రిల్ 2 కనుక మీరు ఫీ అనేది పే చేయకపోతే నెక్స్ట్ డే నుంచి మనకి 500 రూపీస్ అనేది మీరు పెనాల్టీ ఫీతో మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే పెనాల్టీ అనేది పడుతుంది. ఓకేనా. సో 500 రూపీస్ ఫైన్తో మనకి ఏప్రిల్ 3 అలాగే 4 వరకు మనకి టైం అయితే ఉంది. ఆ రోజు కూడా మీరు లేట్ చేస్తే 1500 రూపీస్ అనేది ఫైన్ అయితే పడుతుంది. అది కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 5 వరకు మనకి టైం అయితే ఉంది. ఓకేనా, అది మనకి లాస్ట్ డేట్ అనమాట విత్ ఫైన్తో. అలాగే నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ ఏప్రిల్ 9. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ సెకండ్ సెమ్ ఏప్రిల్ 10 నుంచి 17 వరకు మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ థియరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్ టెంటేటివ్లీ, అంటే మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ లో కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఆ డేట్ కూడా మనకి సర్క్యులర్ అప్డేట్లు అయితే డైరెక్ట్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఓకేనా. థియరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మాత్రం కన్ఫర్మ్ గా ఏప్రిల్ 10 నుంచి 17 మధ్యలో అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో క్లియర్ గా చూసుకోవచ్చు. వీరికి వచ్చేసి మార్చ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నిన్నటి నుంచి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయితే చేశారు. అలాగే 14 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. ఇదే మంత్ 14 వరకు టైం ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ది క్యాండిడేట్ వితౌట్ ఫైన్ తో మనకి మార్చ్ 14 వరకు అయితే టైం అయితే ఉంది. ఓకేనా. దాని తర్వాత మీరు లేట్ చేస్తే 500 రూపీస్ ఫైన్ తో మార్చ్ 15 అలాగే 16 వరకు అయితే టైం ఉంది. దాని తర్వాత కూడా మీరు లేట్ చేస్తే 1500 రూపీస్ అనేది ఫైన్ అయితే పడుతుంది. అది కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 17 మార్చ్ 2025. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్, ఇది వచ్చేసి మనకి మార్చ్ 21 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫోర్త్ సెమ్ వచ్చేసి మార్చ్ 24 నుంచి మార్చ్ 29 వరకు ఈ డేట్స్ మధ్యలో మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట మన కాలేజెస్లోనే. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫోర్త్ సెమిస్టర్ థియరీ ఎగ్జామినేషన్స్, ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ 1 వీక్లోనే కండక్ట్ అయితే చేస్తారు. అఫీషియల్గా డేట్ అనేది మనకి మెన్షన్ అయితే చేయలేదు. ఇక్కడ మాత్రం టెంటేటివ్ అని చెప్పేసి ఏప్రిల్ 1 వీక్ అనేది మెన్షన్ అయితే చేశారు. ఓకేనా. మ్యాక్సిమం మనకి ఏప్రిల్ 1 వీక్లోనే ఎగ్జామ్స్ అనేవి కన్ఫర్మ్గా అయితే చేస్తారనమాట. సో డైరెక్ట్ మనకి టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఓకేనా. ఇది మనకి ఫోర్త్ సెమిస్టర్ అఫీషియల్ సర్క్యులర్ నోటిఫికేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇదే మంత్ 1 నుంచి 13 వరకు అయితే డేట్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ది క్యాండిడేట్ వితౌట్ ఫైన్ తో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 13 మార్చ్ 2025. ఇదే మంత్ 13 లోపు అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ రోజు కనుక మీరు లేట్ చేస్తే 500 రూపీస్ ఫైన్ తో 14 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. ఆ తర్వాత కూడా మీరు ఫీ అనేది పే చేయాలనుకుంటే 1500 రూపీస్ అనేది ఫైన్ అయితే పడుతుంది. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ 17 మార్చ్ 2025. అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ క్యాండిడేట్స్ ఓన్లీ, రెగ్యులర్ కానివ్వండి సప్లిమెంటరీ కానివ్వండి. సో మీకు డేట్ వచ్చేసి మార్చ్ 18 నుంచి మార్చ్ 25 వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ డేట్స్ మధ్యలో మీకు వాల్యుయేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫీ పర్టికులర్స్ అనేవి. సో బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీసీఏ. ఓకేనా. ఇంటర్న్షిప్ వాల్యుయేషన్ ఫీ అనేది 385 అందరికి.
అలాగే సర్టిఫికేషన్ ఫీ వచ్చేసి 1040, టోటల్ ఫీ వచ్చేసి మనకి ఓవరాల్గా 1425 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి అఫీషియల్ సర్క్యులర్ అప్డేట్స్ అనమాట. సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ అలాగే సిక్స్త్ సెమ్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్స్ అనేవి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.